ఇప్పుడు ఏమంటుండంటే ఆయన సముద్రంలోకి పోయే నీళ్ళు అంటుండు. సముద్రంలోకి ఎందుకు పోతుంది మీకు ఈ నీళ్ళు? ఈ సముద్రంలోకి పోయేటటువంటి నీటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి 100% మీరు మాత్రమే కారకులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు మాతో కలవకముందు ఈ రాష్ట్రం లోపల కృష్ణా గోదావరిని పూర్తిగా వాడుకునేటటువంటి ప్రాజెక్టులు మాకు అందుబాటులో ఉన్నాయి. 9 ప్రాజెక్టులు అప్పటి నిజాం స్టేట్ కానీ, బురుగుల రామకృష్ణారావు క్యాబినెట్ కానీ, మొదటి పంచవర్ష ప్రణాళిక కానీ పూర్తిగా ఆమోదం చేసి సిస్టమ్ క్లియర్ డిజైన్డ్ ప్రాజెక్ట్స్ మాకు ఉన్నాయి. అది అమలు పరిచే దశలోపట కృష్ణా గోదావరి లేకపోతే మాకు బతుకు లేదనేటటువంటి ఒక స్పష్టమైన తెలివైనటువంటి మీరు తెలివిలేని మమ్మల్ని చూసుకొని ఆ రోజు కలిసేటటువంటి చర్యలు తీసుకోవడం కారణంగా ఈరోజు సముద్రం పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మాకు అప్పుడే ఆ 9 ప్రాజెక్టులు వస్తే కృష్ణా గోదావరి పూర్తి స్థాయిలో కూడా వినియోగంలోకి వచ్చేది. ప్రతి ఎకరాకు భూమి వచ్చేటటువంటిది. సముద్రంలోకి కాదు కదా, మీ డెల్టా ప్రాంతం కూడా వచ్చేటటువంటి అవకాశం లేకుండా ఉంటుండే. ఈ శతాబ్దపు అతిపెద్ద మార్పు ఏంటిదంటే ప్రపంచ జలాల వినియోగం లోపల 1800 సెంచరీ లోపల జలాల వినియోగం లోపల అప్పటి యూరప్ కంట్రీస్ ఏవైతే కొన్ని సిస్టమ్స్ తీసుకుంటారో దాని ప్రకారం ప్రాజెక్ట్స్ అనేటటువంటి సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టము మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు 1900 సెంచరీలోనే దానికి అనుకూలంగా ప్రాజెక్టులు తయారు చేసేటటువంటి ఒక నమూనా తయారు చేసుకొని ఆ రోజు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పడడం జరిగింది. దీని ద్వారా వచ్చినటువంటి ఫలితం కారణంగా మేము 1956 కల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు నీరు బంధించేటటువంటి విధంగా ప్రాజెక్టులను డిజైన్ చేసుకునేటువంటి పరిస్థితి మాకు వచ్చింది. దాని ప్రకారం ఏంటిదంటే ఆ రోజు వీళ్ళు మాతోటి కలవకపోతే మేము ఈ కనీసం ఒక 60 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రం లోపల అన్ని ప్రాంతాల లోపల ప్రాజెక్టులు బ్యారేజీలు వచ్చేటటువంటిది రాష్ట్రం మొత్తం సస్యశ్యామలమయ్యేది. అయితే ఇక్కడ ఏంటిదంటే మీరు వచ్చిన తర్వాత మాకు చేసిన మొట్టమొదటి మోసం ఏంటిదంటే మాకు రెడీగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులను రద్దు చేసింది. తెలివైనటువంటి మీరు ఉన్నటువంటి మా పరిస్థితులను అడ్వాంటేజ్గా తీసుకొని మీరు రద్దు చేసినారు. మీరు రద్దు చేయకపోతే మాకు ఆ రోజే పుష్కలమైనటువంటి నీళ్ళు ఉంటుండే, సముద్రంలో పోయేటటువంటి ఛాన్సే ఉండకపోతుండే. ఆ తర్వాత మీతో కలిసినటువంటి 57 సంవత్సరాల కాలం ఏదైతుందో ఈ 57 సంవత్సరాల కాలంలో మీరే పాలకులైనటువంటి కారణంగా మాకు ఈ 57 ఇయర్స్ లోపల ఎటువంటి నీటి ప్రాజెక్టును కూడా కట్టుకోనియకుండా మీరు మీ తెలివిని ఉపయోగించుకొని, మీ అధికారాన్ని ఉపయోగించుకొని, మా అమాయకత్వాన్ని ఉపయోగించుకొని మీరు మొత్తం 57 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్టు కూడా డిజైన్ చేయకుండా చేసినారు. అది దీని కారణంగా సముద్రం పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా కానీ మా ప్రాజెక్టులకి మనం ముక్తి అవుతుంది అనేటటువంటి పరిస్థితి అది. దాని ప్రకారం ఏంటిదంటే విభజన చట్టం లోపల 2 పాయింట్స్ ఎస్టాబ్లిష్ అయినాయి ఈక్వల్గా. ఒకటి ఏంటిదంటే మీరు చేసినటువంటి మోసం కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఉపయోగించుకొని మీరు గోదావరిని పట్టుకుపోదామని చెప్పేసి ఆల్రెడీ మేము కృష్ణను మింగేసినాము, ఇక మిగిలింది గోదావరే కాబట్టి దీన్ని మింగుదామనే ఉద్దేశంతో మీరు ఆ రోజు పోలవరం విభజన చట్టంలో పెట్టుకున్నారు.